శారీకి కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ శారీకి కావాల్సినవి ఇలా చిన్నగా రౌండ్ బీడ్స్, అలాగే ఈ పెద్ద బీడ్స్ అండి. అయితే వీటికి ఫస్ట్ 2 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకోండి. సిల్క్ థ్రెడ్ 100 స్టాండ్స్ తీసుకుంటే అవి 200 స్టాండ్స్ అవుతాయి. డబల్ చేస్తే ఒక వరస 100 అయితే దాన్ని డబల్ చేస్తే 200 అవుతాయి. ఇప్పుడు ఈ పెద్ద బీడ్కి ఇలా తీసి పెడితే ఇప్పుడు ఇవి 200 అయినాయి కదా, ఇలా పెడితే 400 అవుతాయి. సింగిల్ పెడితే 200 అవుతాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా 100 స్టాండ్స్ 200 ఎలా అవుతాయి, 70 స్టాండ్స్ 140 ఎలా అవుతాయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు దీన్ని జరీ థ్రెడ్ తోటి ఇలా నాట్ వేసేసుకోండి. అయితే నేను ఈ శారీకి బ్లూ కలర్ కుచ్చూస్ హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే శారీలో బ్లూ కలర్ వచ్చింది, పీకాక్స్ వచ్చాయి అక్కడక్కడ. అండ్ వాళ్ళు మగ్గం తోటి బ్లూ కలర్ బ్లౌజ్ని హైలైట్ చేశారంట. సో బ్లూ కలర్ టాజల్స్ వేయమన్నారు, నేను బ్లూ కలర్ టాజల్స్ వేస్తున్నాను. అయితే ఈ శారీకి 2 ఇంచెస్ మార్క్స్ పెట్టుకోవడం వల్ల 26 టాజల్స్ పడతాయి. ఫస్ట్ ఇలా 26 టాజల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక నార్మల్ నీడిల్కి 4 స్టాండ్స్ ఎక్కించుకుంటే అది 8 స్టాండ్స్ అవుతుంది. అలా ఎక్కించుకొని పెట్టుకోండి. అయితే ఈ బీడ్కి 2 సైడ్స్ పైన కింద హోల్ ఉందండి. అది ఇలా సిల్క్ థ్రెడ్ని ఇలా సపరేట్ చేసి కింది నుంచి ఇలా పైకి తీయండి. తీసి మధ్యలో ఒక బీడ్ పెట్టండి. మధ్యలో ఒక బీడ్ పెట్టాక మళ్ళీ పైన కూడా ఒక బీడ్ పెట్టాలి. బట్టి దీన్ని ఇప్పుడు శారీకి కుట్టుకుందాము. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అలాంటి డిజైన్స్ చేసి చూపిస్తాను. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు క్లియర్ చేస్తాను. యాక్చువల్గా ఒక శారీ 1 డేలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. బట్ అది మనం చేసే వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఫస్ట్ మనం శారీ ఎన్ని ఇంచెస్ ఉందో ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా 2 ఇంచెస్కి మార్క్స్ పెట్టుకుంటే మనకి ఎన్ని టాజల్స్ పడతాయి, 1 ఇంచెస్కి మార్క్స్ పెట్టుకుంటే మనం ఎన్ని టాజల్స్ పడతాయి అని ఒకసారి కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని ఫస్ట్ ఇలా టాజల్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. సేమ్ ఇంకొకటి రిపీట్ చేస్తున్నాను నేను, మళ్ళీ చూడండి. ఇలా కుచ్చు మధ్యలోంచి థ్రెడ్ పెట్టి మధ్యలో బీడ్ పెట్టి ఇలాగే పైన కూడా ఒక బీడ్ పెడుతున్నాను. ఇలా శారీకి కుట్టేసుకోవాలి. నన్ను ఒక సిస్టర్ అడిగారు, సిల్క్ థ్రెడ్ 100 స్టాండ్స్ తీసుకుంటే 200లా లేకపోతే 400 స్టాండ్స్ ఎలా అవుతాయని. నేను నెక్స్ట్ టైం కుచ్చు వేసేటప్పుడు మీకు క్లియర్గా చూపించి చెప్తాను. నేను ఈ వీడియోలో ఆల్రెడీ టాజల్స్ చేశాను కాబట్టి చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా శారీకి ఇలా కుట్టాక మళ్ళీ అదే నీడిల్ని మనం కిందికి తీయాలి. నీడిల్స్లో నుంచి అన్నిటినీ కిందికి ఇలా తీయాలి. ఇలా దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాము. ఈ పెద్ద బీడ్స్
ఈ శారీకి 2 గ్రామ్స్ పడతాయి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే అవి వెయిట్ ఎక్కువ 1 గ్రాము చాలా తక్కువ వస్తాయండి. 2 గ్రామ్స్ తీసుకోండి, మిగిలితే ఒక 4-5 మిగలొచ్చు. ఇవి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ వస్తాయి. ఈ రౌండ్ బీడ్స్ అయితే ఒక 1 గ్రామ్ తీసుకున్నా సరిపోతుంది, అంత ఎక్కువ ఏం పట్టవు ఈ రౌండ్ బీడ్స్. ఇవైతే అవి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల 2 గ్రామ్స్లో నాకు ఒక 4-5 మిగిలాయి అంతే. 2 గ్రామ్స్ తెచ్చుకోండి. అంటే మీరు తీసుకునే మెటీరియల్ వాటి వెయిట్ కొన్ని తక్కువ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువ వస్తాయి, కొన్ని ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల తక్కువ వస్తాయి. ఇలా పెద్ద పెద్ద బీడ్స్ అయితే తక్కువ వస్తాయి, మీరు చూసి తీసుకోండి. ఒక్కసారికి పెద్ద బీడ్స్ అయితే ఎగ్జాక్ట్గా 2 గ్రామ్స్ పడతాయండి. ఇలాగే వేసేసుకోవాలి శారీకి మొత్తం. ఇప్పుడు నేను మీకు ఓవరాల్గా ఎలా వచ్చింది శారీ కుచ్చు అనేది చూపిస్తాను. ఇలా ఉంటుందండి ఓవరాల్గా. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలో కూడా నాకు చెప్పండి, నేను అలాంటి డిజైన్స్ చేస్తాను. ఇంతే అండి మరి వాటి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్